గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుగంధ ద్రవ్యాలలో ప్రసన్న వెంకటేశ్వరుని దివ్య సోయగం. అప్పలాయగుంటలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం. నెల్లూరు జిల్లా పూరణిలో వీరాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం. విశేషంగా మూలమంత్ర హోమాలు, పూర్ణాహుతి. ఎస్వీబీసీలో మరింత నాణ్యమైన కార్యక్రమాల ప్రసారానికి చర్యలు. తిరుపతిలో కార్యాలయాన్ని సందర్శించిన టీటీడీ జేఈఓ, ఎస్వీబీసీ సీఈఓ డాక్టర్ శరత్. విభాగాల వారీగా ఉద్యోగుల పనితీరు పరిశీలన, దిశానిర్దేశం. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో అప్పలాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ప్రతి నెల 2వ బుధవారం అష్టోత్తర శతకలశాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆశీలను చేశారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, శుద్ధి, మహాసంకల్పం, అంకురార్పణ, రక్షాబంధనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ పూజ, కంకణ ధారణ, హోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగగా అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. అందముగా తట్టు పునుగు
అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాలగనివలెను అందముగా తట్టుకునుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాలగనివలెను ముందరివలెనే తా సొమ్ములు నించుకున్నవాడు ముందరివలెనే తా సొమ్ములు నించుకున్నవాడు పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తత్వాన్ని, వైభవాన్ని, మహిమలను భక్తులకు మరింత చేరువ చేయడానికి నాణ్యమైన కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయాలని టీటీడీ జేఈఓ ఎస్వీబీసీ సీఈఓ డాక్టర్ ఎస్ శరత్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఎస్వీబీసీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం తొలిసారిగా తిరుపతిలోని ఛానల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఈఓ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీవారి వైభవంతో పాటు సనాతన ధర్మ ప్రచారం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల సారాంశాన్ని ప్రజలకు చేరువ చేయడానికి మహత్తరమైన కార్యక్రమాలు రూపొందించడానికి కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించారు. ఎస్వీబీసీ ఆధ్వర్యంలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లలోని అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. తిరుమల, తిరుచానూరు, ఇతర టీటీడీ అనుబంధ ఆలయాలలో జరిగే ప్రత్యక్ష ప్రసారాలతో పాటు ఇతర సమయాలలో ఏ కార్యక్రమాలను ప్రసారం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలను రూపొందించాలి, భక్తులకు ఆధ్యాత్మికత వైపు మళ్లించడానికి చేయవలసిన అంశాలపై నివేదికను సిద్ధం చేయాలని సీఈఓ సూచించారు. అదేవిధంగా ఉద్యోగులందరూ సమిష్టిగా విధులు నిర్వహిస్తూ సహకారం అందించుకోవాలని సూచించారు. పరిపాలనా వ్యవహారాలలో జవాబుదారీతనం, పారదర్శకత పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఛానల్ అధికారులు సీఈఓను సెలవుతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అంతకుముందు ఎస్వీబీసీ సీఈఓ డాక్టర్ ఏ శరత్ ఛానల్లోని పలు విభాగాలను సందర్శించి సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎస్వీబీసీ హిందీ విభాగం, పీసీఆర్, టెక్నికల్ స్టోర్, శతమానం భవతి, కెమెరా విభాగం, ఎడిట్ సూట్స్, స్టూడియో, ఆధ్యాత్మిక విశేషాల విభాగాలను సందర్శించి అక్కడ ఉద్యోగులతో మాట్లాడారు. ఆయా విభాగాల పనితీరుపై ఆరా తీశారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, సేవల పట్ల తిరుమలలో భక్తుల అభిప్రాయాలను సేకరించి ప్రసారం చేయాలని ఆధ్యాత్మిక విశేషాల విభాగం సిబ్బందిని సీఈఓ శరత్ ఆదేశించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ ఎస్వీబీసీ సీఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ భక్తి తత్వాన్ని పెంపొందించడానికి ఎస్వీబీసీలోని 4 ఛానళ్లలో నాణ్యమైన కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తామని, దేవదేవుని సన్నిధిలో స్వామివారికి సేవ చేసే భాగ్యం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి సందర్శన చేయడం జరిగింది. ఈఓ గారు ఒక మంచి నమ్మకంతో, విశ్వాసంతో నాకు దీన్ని ఫుల్ ఛార్జ్గా సీఈఓగా ఇచ్చారు. వారి నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఆ శాయశక్తుల ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశాన్ని పెంపొందించడానికి కృషి ఖచ్చితంగా చేస్తాను. వారికి కూడా నా ధన్యవాదాలు. ఎస్వీబీసీ ప్రముఖంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన శ్రీ వెంకటేశ్వరి వైభవాన్ని, ప్రాశస్తాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా కార్యక్రమాలని రూపొందిస్తూ ప్రజలకు అందిస్తూ ఉంది. ఈ ఎస్వీబీసీ ముఖ్యంగా మీకు తెలుసు, వెంకటేశ్వర సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవ నభూతో న భవిష్యతి. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రదేశం తిరుమల ఈ భూప్రపంచంలోనే సమైన స్థానం, దేవాలయం లేదు. అదేవిధంగా వెంకటేశ్వరి దేవుడిలాగా ఇప్పటికీ లేడు, ఎప్పటికీ రాడు, సమానంగా. అది దాని యొక్క అర్థం అని నాకు తెలిసినంత వరకు. అలాంటి దేవదేవుడి దగ్గర పనిచేసే భాగ్యం ఆ దేవుడు కల్పించారు. ఈ ఛానల్లో వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని పెంపొందిస్తూనే
ఈ ఛానల్ ప్రత్యేకంగా స్వామివారి రోజువారీ సేవలు కైంకర్యాలు అన్నీ నిత్యం ప్రసారణ చేస్తూ లైవ్గా ప్రసారం చేస్తూనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ అదేవిధంగా సనాతన ధర్మం పెంపొందించే విధంగా మరి వాటి మీద కార్యక్రమాలని రూపొందిస్తూనే మరి ఎస్విబిసి కూడా శతమానం భవతి అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు. అది కూడా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. నేను ఈరోజు చూస్తూ ఉంటే స్లాట్స్ కూడా దొరికే పరిస్థితి లేదు. కానీ దాన్ని ఇంకా ఏ విధంగా మనం ఆ స్లాట్స్ని క్రమబద్ధీకరిస్తూ అందరికీ స్వామివారి ప్రసాదం చేరే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా దివ్యానుభూతి కార్యక్రమం కూడా ఒక కార్యక్రమం ప్రత్యేకంగా ఉంది. దాన్ని కూడా ప్రజల్లో ఏ విధంగా మనం ప్రజల యొక్క అనుభూతిని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత, స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత, స్వామివారి అన్నదానం తీసుకున్న తర్వాత వారి యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి అనేది దివ్యానుభూతి కార్యక్రమంలో మనం దాంట్లో విశదీకరిస్తారు, వాళ్ళ అనుభవాన్ని చెప్తారనేది నాకు చెప్పటం జరిగింది. మరి ఏ విధంగా దాన్ని ఇంకా ఉత్తమంగా చేయవచ్చు అనేది కూడా చర్యలు తీసుకోమని చెప్పటం జరిగింది. ఇదే కాకుండా సోషల్ మీడియాలో కూడా మరి సోషల్ మీడియా వింగ్ కూడా ఇక్కడ ఉంది. ఆ సోషల్ మీడియా వింగ్ ద్వారా కూడా మనం ఏ విధంగా కార్యక్రమాలని, స్వామివారి వైభవాన్ని, ప్రాశస్తాన్ని పెంపొందించే చర్యలు చాలా అట్రాక్టివ్గా వెళ్ళే విధంగా మన స్వామివారి కార్యక్రమాలని ఇచ్చే విధంగా, ఒక ప్రతి మనిషిలో భక్తి పెంపొందించే విధంగా ఏ విధంగా మనం సోషల్ మీడియాలో కూడా యాక్టివిటీ చేయవచ్చు అనేది కూడా మన చర్యలు తీసుకుంటూనే ఇంకా బాగా ఏ విధంగా చేయవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనకు 4 ఛానల్స్, ఒకటి తెలుగు ముఖ్యంగా ఉంది. తెలుగు ఛానలే కాకుండా ఎస్విబిసి కింద తమిళ్, కన్నడ, హిందీ ఈ రెండిటికి ఈ 4 ఛానల్స్లో మన నిత్య ప్రసార కార్యక్రమాలు జరుగుతూనే ఇంకా అక్కడ ఉన్న సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు, అది ప్రవచనకర్తలు, స్వామివారి వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని బాగా చెప్పేవాళ్ళని ప్రవచనకర్తలు కావచ్చు, అండ్ ఈ భక్తి పెంపొందించే విధంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా మనం ఈ 4 భాషల్లో కూడా మనం ప్రసారం చేస్తూ ఉన్నాం. వాటిని కూడా ఏ విధంగా మనం ఇంకా ఉత్తమంగా ఇప్పుడు కార్యక్రమాలు ఏమున్నాయి, ఇంకా ఉత్తమంగా ఏ విధంగా చేయవచ్చు అనేది మనం దాన్ని ఆలోచన చేస్తూనే ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా వెంకటేశ్వర భక్తి ఛానల్ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ఇంకా ప్రాశస్త్యంలో తీసుకురావడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటాం, ఇంకా బాగా చేయటానికి మా టీం వెంకటేశ్వర భక్తి ఛానల్లో పనిచేసే మేము ప్రతి ఒక్క సిబ్బంది కింది నుంచి పై వరకు ఒక టీం లాగా చేసుకొని ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తామని మరి కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి కృప అందరికీ ఉండాలని, మా ముఖ్యంగా వెంకటేశ్వర భక్తి ఛానల్లో పనిచేసిన వాళ్ళందరికీ కృప ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం పూరణి గ్రామంలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వీరాంజనేయ స్వామి ఆలయ 10వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆంజనేయసుతుడి మూలమూర్తికి ప్రత్యేక పూజాధికాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. తిరుపతికి చెందిన పి సతీష్ కుమార్, పి రోజా దంపతులు బుధవారం శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయాన్ ట్రస్టుకు 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు.
ఈ మేరకు విరాళం డీడీని తిరుపతిలోని పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో ఎం రవిచంద్రకు దాత అందజేశారు. అదేవిధంగా తిరుపతికి చెందిన కె అనంతమ్మ పుట్టినరోజు సందర్భంగా వారి కుమార్తె శారద తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రిలో డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డికి దాత అందజేశారు. తమిళనాడు రాష్ట్రంలోని 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతోంది తిరునిండ్రవూరులోని శ్రీ భక్తవత్సల పెరుమాళ్ దివ్యధామం. ఎంతో పురాణ ప్రాశస్త్యం సంతరించుకున్న ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు భక్తుల కల్పతరువుగా శ్రీ భక్తవత్సల పెరుమాళ్గా వేంచేసి పూజలు అందుకుంటున్నారు. ఇంతటి విశిష్టమైన తిరునిండ్రవూరు వైష్ణవ క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం పెద్దిజేర స్వామి పర్యవేక్షణలో అర్చకులు శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ఉత్సవమూర్తిని జగాలను మోహింపజేసే జగన్మోహిని అలంకారంలో సర్వాలంకార శోభితంగా పల్లకీపై వేంచేపు చేశారు. అర్చకులు జగన్మోహిని రూపంలో కటాక్షిస్తున్న భక్తవత్సల పెరుమాళ్కు ప్రత్యేకంగా పూజాధికారులను పూర్తి చేసిన అనంతరం ఆలయ వీధుల్లో స్వామివారికి ఊరేగింపు సేవ శోభాయమానంగా జరిగింది. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తిరునిండ్రవూర్ శ్రీ భక్తవత్సల పెరుమాళ్ స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ కనువిందుగా జరిగింది. చల్లని రేరాజు నిండు చంద్రునిపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు నయన మనోహర అలంకరణలతో ప్రత్యేకంగా కొలువుదీర్చి తిరుమల శ్రీవారి ఆలయ పెద్దిజేర స్వామి నేతృత్వంలో పూజాధికారులను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరునిండ్రవూరు క్షేత్ర వీధుల్లో స్వామి అమ్మవార్లకు చంద్రప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. తిరుపతి పోస్టల్ కాలనీలోని శ్రీ గజలక్ష్మి దేవాలయం ప్రాంగణంలో జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేక మహోత్సవాలు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య నాగాలమ్మ నవగ్రహ ఆంజనేయ స్వామి కాశీ విశ్వేశ్వరుడు గరుత్మంతుడు విశేష వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఏప్రిల్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఈ విశేష కార్యక్రమాలు 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో విశేష పూజా హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై మిథున లగ్నంలో విగ్రహ ప్రతిష్టను శాస్త్రోక్తంగా పూర్తి చేసి ప్రాణప్రతిష్ఠ చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాకుంభాభిషేకం మంగళకరంగా నిర్వహించి సర్వదర్శనం కల్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమాలలో పాలు పంచుకొని దైవదర్శనం చేసుకున్నారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలో పెద్ద శివాలయంగా పేరుగాంచిన శ్రీ కామాక్షి సమేత అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో పంగుడి నెల వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు దివ్య రథోత్సవ సేవ నయన మనోహరంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు అర్చకులు పూజాధికాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఆపై వజ్రశోభిత స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, దగద్ధగాయమానమైన పట్టు పీతాంబరాలతో సర్వాలంకార శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చకులు చక్కటి పూల రథంపై ఆశీలను చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ చిత్తూరు నగర వీధులలో కనువిందుగా సాగిన రథోత్సవ సేవలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే. భక్తికి శివుడే ముక్తికి శివుడే, భక్తికి శివుడే ముక్తికి శివుడే, అన్నిటికీ మూలము శంకరుడే. శివ 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 శివ. అనంతపురం జిల్లా తపోవనం గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి సుందరంగా అలంకరించిన సీతారాములను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ నగరం క్రాంతి నగర్లో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. చైత్రమాసం పూజల్లో భాగంగా శ్రీ సింధూర శోభిత రామభక్త ఆంజనేయ స్వామివారి దివ్యమూర్తికి ముందుగా అర్చకులు నిత్య పూజలు పూర్తి చేశారు. ఆపై సంకల్ప పూజలతో సేవించారు. అనంతరం సకల షోడోపచార కైంకర్యాలను నిర్వహించి రామభక్తుడికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులతో అర్చనలను మంగళకరంగా జరిపారు. ఆపై స్వామివారికి శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవ మూర్తులకు ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. చిత్తూరులోని సీతాలక్ష్మణ హనుమత్ సహిత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతోంది.
ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామి వారికి పుణ్యకోటి విమాన వాహన సేవ నయనానందకరంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు అర్చకులు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి పుణ్యకోటి విమాన వాహనంపై వేంచేపు చేసి పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ శ్రీరామనామస్మరణల నడుమ చిత్తూరు నగర వీధిలో శ్రీ సీతారామ లక్ష్మణులకు ఊరేగింపు వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా రూరల్ గుట్ట రాజేశ్వరస్వామి వారి దేవాలయ సమీపంలో ఏడాది క్రితం నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. అర్చకులు ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం కలశాలలోని పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనాది పరిమళాలను స్వామివారి మూలమూర్తికి సమర్పణ చేసి స్నాపనాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని గోవిందనామ స్మరణలతో పరవశులయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వరంగల్ నగరంలోని జ్ఞాన సరస్వతి దేవాలయంలో సామూహిక అక్షరాభ్యాసాలను నిర్వహించారు. మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. చక్కటి అలంకరణలతో అమ్మవారికి అర్చకులు పూజలు జరిపారు. ఆపై భక్తులు తమ చిన్నారులకు అర్చకుల సూచనలతో సంకల్ప పూజలు జరుపుకొని అక్షరాభ్యాసాలను జరుపుకున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో హోమాలు జరిగాయి. చైత్రమాస ఉత్సవాలలో భాగంగా ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ మూలమంత్ర హోమాలను నిర్వహించారు. పోలేరమ్మ తల్లికి చక్కటి అలంకరణతో పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా పాల్గొని చల్లని తల్లి పోలేరమ్మ కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద